హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి మొక్కు తీర్చుకోవడానికి ఇలా తలుపులమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి. చూసారా ఎంట్రన్స్? నేను ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం అండి. లోపలికి వెళ్తూ ఉంటే అన్నీ అక్కడే అమ్మేస్తున్నారు. మేమైతే అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ అన్నీ కొని లోపలికైతే వెళ్ళాం. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అందుకే మమ్మల్ని పైకి వెళ్ళనివ్వలేదు. ఇలా కిందే తల్లికి దండం అయితే పెట్టేసుకున్నాం. మా ఆడపడుచు అయితే పక్క నుంచి అన్నయ్య ఎడమ వైపుకు వెళ్ళు అని నన్ను తోస్తుంది. తల్లికి దండం పెట్టుకుని బయటికి వచ్చేసాం. చూడండి, ఇవన్నీ చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తున్నాయి. నేను పెద్దగా బయటికి వెళ్ళను. ఆ పాము బొమ్మలు, బల్లి బొమ్మలు, తేలి బొమ్మలు ఇవన్నీ చూసి చాలా రోజులు అయిపోయిందండి. ఊరికే వెళ్ళా కదా అని అక్కడ సరదాగా ఇలా షూట్ చేశాను. హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే ముందే వీడియో తీసేస్తాను, ఎందుకో నాకే తెలీదు. అవన్నీ చూస్తే నేను చిన్నపిల్లలా మారిపోయాను. సరదాగా ఇది కొన్ని బెలూన్స్ అయితే ఊదుతూ ఉన్నాను. తర్వాత అయితే బయటకు వచ్చేసాం. ఒక ప్లేస్ చూసుకుని అందరం సెటిల్ అయిపోయాం. కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే పెద్దోళ్ళు అయితే వంటలు చేసేస్తున్నారు. ఆల్రెడీ పలావ్ అయితే చేసేసారు. నేను పెత్తనాలు చేసుకుంటూ బయట తిరుగుతూ షూట్ అయితే చేయలేదు. చికెన్ కర్రీ చేయడం అయితే షూట్ చేశాను. చూడండి, ఇదైతే 13 కేజీల చికెన్. ముందే చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసి ఇలా స్టవ్ మీద ఉడికించుకుంటున్నారు. చూసారా, ఇవైతే గుండెకాయ ముక్కలు, కందనకాయ ముక్కలు, చిన్న చిన్న గుడ్లు. ఉడుకుతున్న చికెన్లో 15 నిమిషాల తర్వాత వీటిని కూడా వేసేయాలి. ఒక పక్క చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడే మరో పక్క కట్టెల పొయ్యి మీద మరో గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వండి. ఈ తల్లికైతే మా నాన్న మొక్కుకున్నారు. నాకు మా చెల్లికి 45 రోజుల తేడాతో డెలివరీలు అయితే అయ్యాయి. 9th మంత్ వచ్చాక నాకు కొంచెం ప్రాబ్లం అయింది. మా చెల్లికి 9th మంత్ వచ్చాకనే ప్రాబ్లం అయింది. పిల్లలిద్దరికి డెలివరీ సరిగ్గా అయిపోవాలని మొక్కుకున్నారంట. అది ఇప్పుడైతే తీసేశారు. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. భలే ఉంది కదా చూడ్డానికి చికెన్ మొత్తం. అందరం సరదాగా అలా బయట అవుట్డోర్లో వండుతూ ఉంటే భలే ఫీల్ వచ్చిందండి నాకైతే. చికెన్ని మొత్తం కింద నుంచి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత సరిపడా కారం అందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. అలానే ఆల్రెడీ నైట్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారు మా వాళ్ళు చికెన్ పౌడర్. అదైతే అందులో వేసేశారు. చూసారా మంచి కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. అప్పట్లో అయితే ఎలాంటి ఫంక్షన్ అయినా సరే వంటలు ఇలా వండేవారు. ఇప్పుడైతేనా అన్ని ఆర్డర్సే. భోజనాలు పెట్టాలంటే జనాల్ని కౌంట్ చేసుకుని ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు. అంతేలేండి, ముందుకు వెళ్ళే కొద్దీ అప్డేట్ అయితే అయిపోతున్నాం. ఇక మన చికెన్ దగ్గరికి వచ్చేస్తే చూడండి, పొగలు కక్కుకుంటూ ఎంత బాగుందో. నేను రికార్డ్ చేసేటప్పుడు నాకు స్మెల్ అయితే భలే వచ్చిందండి. ఇక చికెన్ బాగా ఉడికిపోయాక ఇలా దగ్గర పడ్డాక చివర్లో కొత్తిమీర వేసేసుకోవడమే. ఇంత చికెన్ వండుతున్నప్పుడు నేను చూడడం అయితే ఫస్ట్ టైం అండి. భలే ఉంది చూడ్డానికి. చూసారా, పలావ్ని కూడా వేరే గిన్నెలోకి మార్చేస్తున్నారు. అన్నీ సర్దేస్తున్నారు తినడానికి. పెరుగు పచ్చడి అంటే ఎంత ఫేమస్సో, మా ఫ్యామిలీలో పెరుగు పచ్చడి చెయ్యాలంటే మా చెల్లె అండి. భలే చేస్తుంది. నాకు చాలా ఇష్టం మా చెల్లి చేసే పెరుగు పచ్చడి అంటే. హాయ్ చెప్పవే అంటే చూడండి ఎలా సిగ్గుపడుతుందో. మొత్తానికి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది అంటుంది. ఇప్పుడు తినేయడమే. నేనైతే అన్నీ చూపించలేదు. నేను చికెన్ కర్రీ, పలావ్, సలాడే తిందామనుకున్నాను. అందుకే ఆతృతగా అవే తీసేశాను. అందరికీ ఇచ్చేద్దామని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మా వాళ్ళైతే అందరూ కలిసి తింటున్నారు. అందరినీ హాయ్ చెప్పమని అడుగుతున్నాను. వాళ్ళందరూ నవ్వుతూ అందరూ హాయ్ అయితే చెప్తున్నారు. కెమెరాను చూసి అందరూ సిగ్గుపడిపోయారు. అయినా సరే అందరూ హాయ్ చెప్పారు. అక్కడున్న వాళ్ళు అందరూ హాయ్ చెప్పారు. కానీ ఒక ప్రముఖుడే హాయ్ చెప్పలేదు. ఆయన ఎవరనుకుంటున్నారు? మా ఆయనే. చూడండి, ఆయన హాయ్ చెప్పమంటాను, ఆయన రియాక్షన్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు అయితే వాయిస్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.